శుభోదయం. ఈరోజు మనం చలనం అంటే ఏమిటి? చలనాన్ని మనం ఏ విధంగా అవగాహన చేసుకుంటామో చూద్దాం. చలనం అనగా పరిశీలకుడి పరంగా ఒక వస్తువు స్థానము కాలంతో పాటు నిరంతరం మారుతూ ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంది అని అంటాం. ఒక వస్తువు స్థానంలో మార్పు ఉంది అనంటే ఆ వస్తువు దూరాన్ని గాని, స్థానభ్రంశాన్ని గాని కలిగి ఉంటుంది. ఈ దూరము, స్థానభ్రంశములను తెలుసుకోవడానికి ఒక కృత్యాన్ని నిర్వహిద్దాం. ఇప్పుడు గాలిలో విసిరిన బంతి యొక్క మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ నిర్ణీత కాలంలో బంతి ప్రయాణించిన మార్గం మొత్తం పొడవును దూరమని, నిర్దిష్ట దిశలో బంతి కదిలిన కనిష్ట దూరాన్ని స్థానభ్రంశమని అంటాం. అంటే స్థానభ్రంశానికి నిర్దిష్టమైన దిశ ఉంది. దూరంకు నిర్దిష్టమైన దిశ లేదు. అదెలాగో తెలుసుకోవడానికి మరొకసారి కృత్యాన్ని పరిశీలిద్దాం. చూడండి, బంతి ప్రతి క్షణము దిశను మార్చుకుంటూ ప్రయాణం చేస్తుంది. మరి బంతి ప్రయాణించిన కనిష్ట దూరానికి దిశలో మార్పు లేదు. దిశలో మార్పు లేదు అంటే నిర్దిష్టమైన దిశ ఉంది. అంటే ఈ కనిష్ట దూరానికి నిర్దిష్టమైన దిశ ఉంది. అంటే స్థానభ్రంశానికి నిర్దిష్టమైన దిశ ఉంది. అలా దిశ అవసరం లేని భౌతిక రాశులను అదిశ రాశులని, దిశ పరిమాణము గల భౌతిక రాశులను సదిశ రాశులని అంటాం. ఇక్కడ దూరం ఒక అదిశ రాశి, స్థానభ్రంశం ఒక సదిశ రాశి. ఈ దూరంకి సిజిఎస్లో ప్రమాణాలు సెంటీమీటర్లు, స్థానభ్రంశానికి కూడా సెంటీమీటర్లే. మరి ఎంకేఎస్ లేదా ఎస్ఐలో దూరంకి ప్రమాణాలు మీటర్లు, స్థానభ్రంశానికి ప్రమాణాలు కూడా మీటర్లే. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 2 రకాల కార్లు బిందువు ఏ నుండి బిందువు బి వరకు వివిధ మార్గాల్లో చెలించాయి అప్పుడు అవి ప్రయాణించిన మార్గాలను తీసుకున్నట్లయితే అవి వాటి యొక్క దూరాలను తెలియజేస్తాయి. మరి ఏ బి 2 బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని తీసుకున్నట్లయితే అది వాటి స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది. అంటే దూరం, స్థానభ్రంశం రెండు కాలంపై ఆధారపడే భౌతిక రాశులు. ఇప్పుడు సరాసరి వడి, సరాసరి వేగం గురించి తెలుసుకుందాం. దీనికోసం ఒక సందర్భాన్ని ఊహిద్దాం. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణాన్ని తీసుకుందాం. హైదరాబాద్ నుండి విశాఖపట్నంనకు గల మొత్తం దూరము 720 కిలోమీటర్లు అని భావిద్దాం. రైలు ప్రయాణించిన కాలము సుమారు 12 గంటలు అనుకుంటే ప్రతి గంటలో రైలు ప్రయాణించిన దూరం ఎంత అవుతుంది? 720 కిలోమీటర్లు బై 12 గంటలు అంటే సుమారు 60 కిలోమీటర్లు పెర్ గంట. మరి రైలు ప్రతి గంటలోనూ ఖచ్చితంగా 60 కిలోమీటర్లు ప్రయాణించిందని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే రైలు ప్రతి గంటలో ప్రయాణించిన దూరంలో మార్పు ఉండవచ్చు. కనుక ప్రతి గంటలో రైలు ప్రయాణించే సరాసరి దూరాల ఆధారంగా దాని సరాసరి వడిని నిర్ణయిస్తాం. కనుక ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్నే సరాసరి వడి అంటాం. సరాసరి వడి అంటే ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణించిన కాలం. ఈ ఉదాహరణలో హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు చేసిన ప్రయాణంలో రైలు పొందిన స్థానభ్రంశము సుమారు 360 కిలోమీటర్లు ఉందనుకుంటే ప్రతి గంటలో రైలు పొందిన స్థానభ్రంశం ఎంత అవుతుంది? 360 కిలోమీటర్లు బై 12 గంటలు అంటే 30 కిలోమీటర్లు పెర్ గంట. దీనిని బట్టి ప్రమాణ కాలంలో ఒక వస్తువు పొందిన స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అంటాం. సరాసరి వేగం అంటే స్థానభ్రంశము బై ప్రయాణించిన కాలం. ఇది కూడా స్థానభ్రంశము వలె ఒక సదిశ.
ఈ సరాసరి వేగం స్థానభ్రంశం దిశలోనే ఉంటుంది. అయితే సరాసరి వడి, సరాసరి వేగం అనే రెండు భౌతిక రాశులు నిర్ణీత కాలంలో వస్తువు చలనాన్ని వివరిస్తాయి. కానీ ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తు చలనాన్ని ఇవి వివరించలేవు. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు వడిని తక్షణ వడి లేదా వడి అని పిలుస్తాం. వడి అనగా దూరము కాలముల నిష్పత్తి. ఇప్పుడు ఈ తక్షణ వడిని గ్రాఫ్ సహాయంతో అర్థం చేసుకుందాం. దీనికోసం ఒక కారు వడిలో మార్పుకు లోనవుతూ ప్రయాణిస్తుంది అని అనుకుందాం. గ్రాఫ్ పేపర్పై ఎక్స్ అక్షం వెంబడి కాలాన్ని, వై అక్షం వెంబడి దూరాన్ని తీసుకుందాం. కారు ప్రయాణించిన మార్గాన్ని గ్రాఫ్లో సూచిద్దాం. ఇక్కడ కారు T1 కాలానికి S1 దూరం ప్రయాణించింది అనుకుందాం. అలాగే T2 కాలానికి S2 దూరం ప్రయాణించింది అని అనుకుందాం. అలాంటప్పుడు T1 మరియు T2 కాలాల మధ్య సరాసరి వడి ఎంత అవుతుంది? సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణించిన కాలం, అంటే S2 మైనస్ S1 బై T2 మైనస్ T1. గ్రాఫ్లో T1, T2ల మధ్య గల వివిధ బిందువులను కలుపుతూ గీసిన సరళ రేఖ ఆ బిందువుల మధ్య కారు సరాసరి వడిని సూచిస్తుంది. T2, T1 కాల వ్యవధి స్వల్పమయ్యే కొద్దీ కారు సరాసరి వడి విలువ ఒక నిర్దిష్ట విలువకు చేరుకుంటుంది. అప్పుడు T2, T1ల మధ్య గీసిన రేఖ గ్రాఫ్లో T3కి సంబంధించిన బిందువు వద్ద గీసిన స్పర్శరేఖగా మారుతుంది. ఈ స్పర్శరేఖ వాలు T3 వద్ద తక్షణ వడిని చూపుతుంది. అంటే ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు వడిని తక్షణ వడి లేదా వడి అని అంటాం. అలాగే ఒక నిర్దిష్ట దిశలో వస్తువుకు గల వడినే వేగం అంటాం. వడి అదిశరాశి మరియు వేగం సదిశరాశి అవుతాయి. ఈ వడి మరియు వేగమునకు సిజిఎస్ ప్రమాణాలు సెంటీమీటర్ బై సెకండ్, ఎంకేఎస్ లేదా ఎస్ఐ ప్రమాణము మీటర్ బై సెకండ్. ఇంతవరకు మనం ఈ వీడియోలో దూరము, స్థానభ్రంశము, వడి మరియు వేగముల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మరి ఏదైనా ఒక వస్తువు వడిని కానీ వేగాన్ని కానీ కలిగి ఉన్నప్పుడు ఆ వస్తువులో చలనం ఏర్పడుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో చలనం అంటే ఏమిటి, చలనాల్లో రకాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం.